నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. సోషల్ మీడియాలో రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి, కానీ కొన్ని మాత్రమే మనసును హత్తుకుంటాయి. అలాంటి ఓ ఇన్సిడెంటే ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ యువతి భద్రతపై ఆందోళన చెందుతున్న ఆమె బ్రదర్కి ఓ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన భరోసా ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఈ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డీటెయిల్స్లోకి వెళ్తే, ఢిల్లీకి చెందిన లక్షయ్ మెహతా అనే వ్యక్తి తన సోదరిని గుర్గావ్ పంపించడానికి క్యాబ్ బుక్ చేశాడు. రాత్రి సమయం కావడంతో తన చెల్లెలి సేఫ్టీ గురించి అతను టెన్షన్ పడ్డాడు. కార్ ఎక్కిన తర్వాత కూడా జర్నీ మధ్యలో అప్డేట్స్ ఇస్తూ ఉండమని పదే పదే చెబుతూ ఉన్నాడు. ఆ సోదరుడి ఆందోళనను గమనించిన క్యాబ్ డ్రైవర్ కలగజేసుకుని వారిద్దరికీ ధైర్యం చెప్పాడు. కారు బయట రాసి ఉన్న నా నెంబరు, నా అడ్రస్ ఫోటో తీసుకోండి, ఈమె కూడా నా సోదరి లాంటిదే అని డ్రైవర్ చెప్పడంతో ఆమె సోదరుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఆ తర్వాత యువతితో కూడా, మీరు టెన్షన్ పడకండి, ఇది మీ బ్రదర్ కారు, హాయిగా కూర్చోండి అని అన్నాడు. అంతటితో ఆగకుండా, మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చోండి, మీ సొంత అన్నయ్య కారులోనే వెళ్తున్నట్లుగా భావించండి, మీ బ్రదర్ ఒక యూట్యూబర్ అని నాకు తెలుసు, ఈ అమ్మాయిని నా సొంత చెల్లెలిలా సురక్షితంగా తీసుకెళ్తాను, ఏమీ పర్వాలేదు అని భరోసా ఇచ్చాడు. ఈ సంభాషణను లక్షయ్ మెహతా వీడియో తీసి ఎక్స్లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. డ్రైవర్ చూపిన బాధ్యత, దయార్థ హృదయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారని, ఈ సంఘటన మానవత్వంపై నమ్మకాన్ని పెంచిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఎంతో హృదయంగా ఉందని కొనియాడుతున్నారు. కేవలం కొన్ని మాటలతో ఒక కుటుంబానికి భరోసానిచ్చిన ఆ డ్రైవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోగా మారాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.